సెంట్రల్ పార్టీకి ఇట్లా ఓటేస్తే వీళ్ళు రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి ఉరకాలి, వీళ్ళు రాష్ట్రంలో చిన్న హామీ అమలు చేయాలన్నా ఢిల్లీకి ఉరకాలి, రాష్ట్రంలో అన్నం తినాలన్నా కూడా వీళ్ళు ఢిల్లీకి ఉరకాల్సిందే అని ఒక మహానుభావుడు చెప్పిండు. అయినా కూడా మార్పు కావాలి, మన 3 రంగుల మొగోడు రేవంత్ రెడ్డి కావాలని ఏరి కోరి ప్రజలు తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నుతాను, మామూలుగా కాదు. నీళ్ళనే కదన్నే, కాళేశ్వరాన్ని కదన్నే, రైతు బంధునే కదన్నే, రైతు రుణమాఫీనే కదన్నే, ఈరోజు రైతన్నుల బతుకుల మీదనే ఎగదన్నుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా నా వెనకాల మీరు వీడియో చూసుకుంటే, సారీ ఫుటేజ్ చూసుకుంటే, ఈ నెర్రబారిన నేలలు ఇలాంటి ఏ రైతైనా సరే తన కళ్ళ ముందు పంట ఎండిపోతుంటే ఎవ్వరు తట్టుకోలేరబ్బా, ఎవరు తట్టుకోలేరు. అది తట్టుకోలేక కదా గత ప్రభుత్వము ప్రపంచ దేశాలకు తగ్గట్టుగానే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో క్రియేట్ చేయని విధంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్క నీటి పారుదలను అమర్చి సాగునీరు త్రాగునీరు అందించి ఎండిపోతున్న కర్రతో సహా పచ్చిగడ్డి కూడా మొలిసింది లాస్ట్కి ఎండాకాలంలో. కానీ ఈరోజు పంటలు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వం వారు రాని పరిస్థితి. అదే పంటల్ని ఏం చేయాలో తెలియక లాస్ట్కి పాడి పశువులకి ఇక మిగతాగా వదిలేసిన దుస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో చవి చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇంకోటి మీకు చెప్పాలి, మరి ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా, బతుకున్నారా, చచ్చిల్లా, మరి ఏకుంటే ఏడైనా పోయిర్రా అంటే మనం ఒక్కడే చూసుకోవాలి. ఏంది, కొందరు ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను అక్కడక్కడ అట్లా మెరిసిపోతున్నారు. ఏ విధంగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా. అదేవిధంగా చూసుకోవచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంటల గురించి మాట్లాడా, ఈ నీళ్ళ గురించి మాట్లాడా, మరి రైతులు చనిపోతా ఉన్నారు, పంటలు ఎండిపోతా ఉన్నాయి, ఏమైనా భరోసా ఇస్తామంటే అది లేదా. మరి మంత్రులు ఉన్నారా, మరి వాళ్ళు కూడా ఏమైనా ఆ ప్రజలకు ఏమైనా సజెషన్ ఇస్తారా అంటే వాళ్ళు కూడా లేకపోయా. ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే గెలిచిన దిక్కు పత్తా లేకుండా పోయిర్రు. మరి అది పోని ఇక రాష్ట్రంలో జోరుదారుగా పంటలు ఎండిపోతున్నాయంటే ప్రధానంగా జనగాం జిల్లా అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా సూర్యాపేట అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఎండుకోబోతున్నాయి, కానీ ప్రధానంగా మొదటి తడియారది మాత్రం ఈ ప్రాంతాలు. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు మరి ఉన్నారా, ఊసిపోయిర్రా అంటే వాళ్ళు విదేశాల ఓటు తిరుగుతారు. మీకు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఇక మీరు చూడొచ్చు, ఈడ మా ప్రధానంగా వర్ధనపేట ఎమ్మెల్యే, వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఇక ఈయన ఉంటాడో ఉండడో ఇక ఈ ఆయనకు ఓటేసినకే తెలవాలి. ఇక ఎట్లా అంటే ఈ యొక్క ప్రాంతం ఏరియా వరకు పొలాలు ఎండిపోతా ఉంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పందించారు, కానీ కేఆర్ నాగరాజు మాత్రం స్పందించలేదు. సార్ ఎక్కడ స్పందిస్తున్నారంటే ఎయిర్పోర్ట్ వచ్చింది, రేవంత్ రెడ్డి తెచ్చిండు, ఇక దిగుడు ఎక్కుడే, ఆడ రేవంత్ రెడ్డి నైట్ షిఫ్ట్లు చేస్తే మేము ఇక్కడ డే షిఫ్ట్లు చేసుకుంటాం అన్నట్టు కేఆర్ నాగరాజు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వబట్టే ఇక్కడ ఆ మామ్నూరు ఎయిర్పోర్ట్ కాడ. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మా భూములు ఇయ్యమొర్రో, మీరు చచ్చినా ఇయ్యం, మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా ఇయ్యం, ఆ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకి పారిపోయినా కూడా మా భూములు ఇచ్చేది లేదనుకుంటా రైతన్నలు దిగ్భ్రాంతికి గురయ్యి ఈ రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా నాగరాజు గారు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు, ప్రజల దగ్గరకు వచ్చి పర్యటిస్తున్నాడు. పొలాలు ఎండిపోతున్నాయా, నీళ్లు కావాలా, ఏం చేయాలనే దాని గురించి ఆయన గారు అయితే పట్టించుకోలేదు. లాస్ట్ కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కొండా సురేఖ గారు, ఇప్పుడు కేటీఆర్ గారికి, రకుల్ ప్రీత్ సింగ్ గారికి, మరి కేటీఆర్ గారికి, సమంత గారికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయంటే ఒక మహిళ అని కూడా ఆమె మర్చిపోయి ఒక రకంగా మాట్లాడుతుంది, అక్కడికి దుష్ప్రచారం చేయడానికి ఒక రకంగా మాట్లాడుతుంది. కానీ ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నా వరంగల్ పరిధిలో ఉన్న ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో, దగ్గరలో చుట్టుపక్కల నియోజకవర్గాలు వర్గాలు ఉన్నాయో, మరి ఆడికెళ్ళి మంత్రి కొండక సురేఖ మాట్లాడ్డానా వద్దా? మరి ఆవిడ గారు అసలు ఉన్నారో లేదో రాష్ట్రంలో, ఆమె గెలిచిందే దిక్కు. ఏమైనా ప్రతిపక్షం మీద దుమ్ము పోయాలంటే ఆమె ముందుంటుంది. ఇంకొకటి వెంకటరెడ్డి కోమటిరెడ్డి, అసలే సారికి ప్రజలు ఎండిపోతా ఉన్నా కూడా క్రికెట్ మ్యాచ్లకు లేకుంటే ఆ దుబాయ్ టూర్లకు పోయే అలవాటు. ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అటు ఇటు నైట్ షిఫ్ట్లు చేసుకుంటా ఆయన దిగ్భ్రాంతికి గురవుతా ఉన్నాడు. ఆయనను కొంచెం మానసికంగా 24 గంటలు పనిచేస్తున్నాడులే రాష్ట్రం కోసం, ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి, ఎట్లా దోచేయాలి, ఏం చేద్దాం అనుకున్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు బాగా బిజీగా ఉన్నారు. అది పోని మంత్రి సీతక్క గారు ఇక చెప్పొద్దు, ఆమె అసలే చాయ్ కాఫీలు చేసే రీల్స్లో బిజీ అయిపోతుంది. మళ్ళీ కొన్ని ఎక్కడైనా బ్రిడ్జ్ లేని కాడ ఉంటే ఆడ నీళ్ళ నడుచుడు కాడ మళ్ళీ బిజీ అయిపోతుంది. కానీ ఈరోజు ప్రజలు అవ్వపడరు. ఇతరుల సంసారాల్లో నిప్పులు పోయాలంటే వీళ్ళు ముందుంటారు, రాష్ట్ర ప్రజలు ఆగమవుతున్నారంటే ముందుండరు, యాన్నో ఉంటారు. ఎంపీ కడియం కవిత, ఇక ఆమె గారు ఎప్పుడు గెలిచిర్రో మరి ఆమె ఇదే నియోజకవర్గం వరంగల్ నియోజకవర్గం ఎంపీ నిలబడిన ఆమె గెలిచిన
ఏ ప్రజల దగ్గరకు వచ్చి ఇట్లా నడిచిన సందర్భం లేదు, ప్రజల్ని పరామర్శించిన సందర్భం లేదు, జాడే లేదు, ఉన్నారో లేదో తెలియదు. కడియం శ్రీహరి చెప్పనక్కర్లే, ఇక ఆయన ఏక నెంబర్ 1. పంటలు ఎండిపోయినా ఆయనకు సంబంధం లేదు, అసలు దేనికి సంబంధం లేదు. వీళ్ళు ఈ విధంగా వస్తూ ఉన్నారు. మరి పంటలు ఎండిపోతా ఉంటే ఎందుకు వస్తలేరని. అదేవిధంగా ప్రధానంగా ఇంకొకరి గురించి మనం చర్చించుకోవాలి. రాష్ట్రం ఆగమైతా ఉంది, ఎస్ఐబిసి టెనల్ కుంగిపోయింది, అందులో 8 మంది ప్రాణాలు ఇప్పటిదాకా వాళ్ళ బాడీలు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. అదేవిధంగా పాలగుర్తిలో పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు ఆత్మహత్యకు దగ్గరలో ఉన్నారు. మందు దాగి వల్ల మేము బతికేది ఎట్లా అనుకోండి, అయ్యో మోర్రో అనుకుంటా వాళ్ళంటా ఉన్నారు. మరి మన పాలగుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారు అయితే సీదా ఆమె అమెరికాలో ఒక కాలిఫోర్నియాలో వాళ్ళ ఇంటికి పొంగిలెట్ని ఆహ్వానించారట. అంటే ఇక్కడ తెలంగాణలో వీళ్ళ ఇల్లు లేదు. చూశారు కదా, రాష్ట్ర ప్రజలు నీళ్లు లేక లబోదిబం కొట్టుకుంటా ఉన్నారు. అందులో పెట్టుబడికి తెచ్చిన అప్పులు చెల్లించుకోవాలన్నా, నా కొడుకు పెళ్లిడికి వచ్చిన వారికి పెళ్లి చేపియాలన్నా, లేకుంటే పురుగుల మందు దాగి చావాలా అనుకుంటా రైతులు ఈరోజు ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా పాలగుర్తి నుంచి హల్చల్ అవుతా ఉన్నారు. మరి యశస్విని రెడ్డి గారు ఎక్కడ, ఝాన్సీ రెడ్డి గారు ఎక్కడ? వీళ్ళు అవుపడరా? అంటే వీళ్ళు కేసులు పెట్టడానికి ముందుంటారా, లేకుంటే ప్రతిపక్షం వారిని దూషించడానికి ముందుంటారా? సరే అది పోని, మా పొంగులేటి గారు ఎక్కడ? ఒక నెల రోజుల ఎక్కడ దగ్గర 6 నెలల తర్వాత పొంగులేటి గారు దర్శనం ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే కాలిఫోర్నియాలో ఇచ్చారు. కాలిఫోర్నియాలో ఆయనకు స్వాగతం పలికి చికెన్ ముక్కలు మటన్ ముక్కలు ఎప్పుడు చేసి ఆడ తినిపిస్తున్నా ఉన్నారు. జల్సా చేయడానికి వీళ్ళ ఆ విధంగా తిరుగుతూ ఉన్నారు. మరి అసలు నాయకుడు ఎట్లుండాలి, అసలు నాయకురాలు ఎట్లుండాలి? ప్రజలతోటే ఉండాలి, ప్రజల్లోనే మమేకమై ఉండాలి. యశస్విని రెడ్డి గారి గురించి చెప్పుకుంటే ఆమె అంతా ఇంత కాదు. ఎంత గొప్పవారంటే అసెంబ్లీలోకి వెళ్ళి దగ్గర 30 కిలోమీటర్ల కాలువను సొంత డబ్బులతో సొంత ఖర్చులతో ఆ కాలువ తీపిస్తున్నా అని చెప్పింది. మరి ఇప్పటిదాకా ఆ కాలువ యాడుందో ఎవరికి తెలియదు. నిజానికి చెప్పాలంటే పొలాలను ఎండిపోతున్నాయి, మరి ఆ కాలువ యాడుందో కూడా చెప్తే ఆ రైతులు తవ్వుకుంటారు కదా సైడ్ గురించి. మరి ఆ కాలువ జాడలేదే. అది పోని మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నీళ్లు యాడుంటాయో, ఏ కెనాల్ ద్వారా నీళ్లు వారుతాయో ఆ కెనాల్ దగ్గర వెళ్ళి పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు రైతుల యొక్క సాగునీరుని ఎంత మోతాదులో పోతుందో ఏం చేస్తుందో అనుకుంటా చూడడానికి వెళ్ళింది, పరిశీలించింది అనుకుంటా. వాళ్ళ సోషల్ మీడియాలో డబ్బాలు కొడతా ఉన్నారు. కానీ పక్క వంటి ఎండిపోయిన పొలాల దగ్గరకో ఆ ఎస్ఆర్ఎస్పి 2 కెనాల్లో నీళ్లు రాకపోవడంతో ఆ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు. కానీ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, ప్రజలు ఆగమవుతా ఉంటే మేడం గారు మాత్రం అమెరికా బట్టి తిరుగుతూ ఉన్నారు. ఇకనైనా పాలగుర్తి ప్రజలకైనా అర్థం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకైనా అర్థం కావాలి. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ గెలవరైగా ఉన్నన్ని రోజులు గట్టిగా సంపాదించుకోవాలి. తర్వాత మనల్ని జైల్లో పెట్టిన పర్లేదు కానీ మొత్తం సంపాదించుకొని పోదాం. ఎవరు తెచ్చినా మనకేం సంపాది. ఇందులో రైతు బంధు కూడా మర్చిపోయారు, రైతు భరోసా కూడా కంప్లీట్ కాదు. రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయారు. చూద్దాం వీళ్ళు దేశాల వంటి తిరుగుతూ ఉంటే. అదేవిధంగా కొందరు ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏదైతే వర్ధనపల్లి నియోజకవర్గం ఇంతకుముందు కేఆర్ నాగరాజు గురించి నేను చెప్పాను కదా, మరి ఆకేరు వాగుల నీరు ఎండిపోతా ఉంటే ఆయన డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి అయ్యా ఇట్లా నీళ్లు లేకపోవడం ఇబ్బంది అవుతుందంటే ఆయన రిజర్వాయర్లో నీళ్లు లేదు అన్న కూడా లేదు మాకు ఒక 5 రోజులైనా నీళ్లు ఇవ్వండి అనుకుంటా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దగ్గరుండి మరి ఆ నీళ్లు ఇడిపిస్తే పుష్కలంగా గంగా జలాలు కృష్ణా జలాలు మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క కొత్తపల్లి వర్ధనపేట ఇల్లందా ఆ యొక్క కెనాల వారుతా ఉంది బ్రహ్మాండంగా. కానీ దాని తగ్గ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు కావచ్చు, అటు ఝాన్సీ రెడ్డి, అటు పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం కావచ్చు, ముఖ్యమంత్రి వర్గం కావచ్చు, దేశాల వంటి తిరుగుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్లో మమేకమై ఉంటూ తిరుగుతూ ఉన్నారు. అయినా వీళ్ళకు సోయి రావడం లేదు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారేమో. ఒకసారి ఈ ముచ్చట చూడండి. ఢిల్లీ నుంచి ఇప్పుడే దిగినట్లు ఢిల్లీ దిగిన చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంద అనే విలేజ్ ఉన్నది. ఎస్ఆర్ఎస్పి 282
ఆ గేటు చూస్తే వాళ్ళ పడుతుంది. నాయకుడు అంటే ఇట్లుండాలి. ఏంటంటే వర్ధనపల్లి నియోజకవర్గం ఆయన నియోజకవర్గం కాదు, అది కేఆర్ నాగరాజు గారి నియోజకవర్గం. అయినా కూడా ఆడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముందు రోజు ఫోన్ చేసుడు, మరుసటి రోజు నీళ్లు ఇడుచుడు చూశారు కదా. ప్రతిపక్షంలో ఉన్న తన నియోజకవర్గం కాకపోయినా ఆయన ప్రజల కోసమే మమేకమై తిరుగుతూ ఉన్నాడు. కానీ రాష్ట్రంలో ఉన్న గెలిచిన నాయకులు ఎయిర్పోర్ట్ల చుట్టూ తిరుగుడు, రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుడు, కొందరు అమెరికాకి వెళ్ళి అమెరికా చుట్టూ తిరుగుడు, కొందరు మంత్రులు అమెరికా పట్టుకొని తిరుగుడు, దేశాలు పట్టుకొని తిరుగుడు, అలా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి డే డ్యూటీ నైట్ డ్యూటీ షిఫ్ట్లు చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలు అనుకుంటారో వాళ్ళు కూడా షిఫ్ట్లు చేసుకోవాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇట్లా డిమాండ్ చేసిన అట్లా నీళ్ళు వదిలేశారు. అదేవిధంగా